ప్రచారం చేయడం మానేసి నువ్వు తాగడం వల్ల ఇప్పుడు ఎందుకు ఇక రాబోయే రోజులు ఇది కూడా పెడితే పోతుంది. సినిమాల్లో ఆ మద్యం తాగితే హానికరము ఇది తీసేయమని చెప్తే సరిపోతుంది. భవిష్యత్తులో ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే మనం ఎథిక్స్ అనేటటువంటిది ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా సరే మద్యానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయంలో తాగడాన్ని నుంచి ప్రజలు దూరం అవ్వడానికి సహకరించాలి. కానీ ప్రజలు తాగడాన్ని కోరుకున్నారు, తక్కువ రేటుకి కోరుకున్నారు, నేలకి వాళ్ళకి రుచికరంగా ఉండేది కోరుకున్నారు. ఆ కోరుకున్న దానికోసం ప్రభుత్వానికి ఓట్లేశారు కాబట్టి వాళ్ళ కోరిక తీరుస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలో వాళ్ళు అమలు చేయడంలో తప్పేం లేదు. కానీ దీర్ఘకాలికంగా దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఏదో చెప్పారు, మనం 30,000 35,000 మంది లివర్ నన్ను కిడ్నీ సమస్యలతో చనిపోయారు. మరి అంతకుముందు 5 ఏళ్లలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అదే లివర్ కిడ్నీ సమస్యలతో? అప్పుడు ఆ లెక్క ఏమైనా కౌంట్ జగన్కి అది చేత సావలేదు అంతకుముందు లెక్క తీసి చెప్పడానికి. ఏదో స్టేట్మెంట్ ఇచ్చేవాడు అయిపోయేది. జగన్కి రాజకీయం చేయడం చేత సావదు, వచ్చిన గొడవ అది. వీళ్ళకి రాజకీయం చేయడమే చేతనం పూర్తిగా. అందులో భాగంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఏడాది లివర్ కేసులు ఎన్ని వస్తాయి, కిడ్నీ కేసులు ఎన్ని వస్తాయి. ఈటిట్లలో లివర్ కిడ్నీలు చెడిపోయి చనిపోయేటటువంటి వాళ్ళలో 100కి 95 నుంచి 98 మంది మందు తాగేవాళ్ళు. మిగతా అవసర ప్రాబ్లం వచ్చేవాళ్ళు ఒకళ్ళ ఇద్దరే, మంచినీళ్ళ ప్రాబ్లము లేకపోతే ఇతరత్ర వాళ్ళు గ్రౌండ్ ఏరియా